భారత్పై చైనా మరోసారి అక్కసు వేళ్లకెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు, ఎంపీలు విమర్శలు చేసిన వేళ భారత్ స్పందించిన తీరు సరిగ్గా లేదంటూ చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయంలో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. భారత్ చైనా మధ్య ఘర్షణల కారణంగా ఢిల్లీకి దూరంగా ఉండాలని మాల్దీవులకు ఎన్నడూ తాము చెప్పలేదని రాసుకొచ్చింది. ద్వీపదేశానికి భారత్ నుంచి వచ్చే సహకారాన్ని ముప్పుగా భావించలేదని, దక్షిణాసియాలో కొన్ని దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయని, అందుకు చైనాను నిందించడం మాని మరింత విశాల దృక్పథంతో భారత్ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు చైనాలో పర్యటిస్తున్న వేళ ఈ కథనం రావడం గమనార్హం. మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు చైనాకు అనుకూలమైన వ్యక్తిగా పేరుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొయిజ్జు తొలి విదేశీ పర్యటన చైనాలోనే చేపట్టారు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే తమ భూభాగంలో ఉన్న భారత బలగాలను తొలగించేలా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇటీవల మోదీపై, లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు విద్వేష వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. దీన్ని భారత్ తీవ్రంగా పరిగణించింది. ఎన్నికలను అపహాస్యం చేసేలా ఏపీ సర్కారు వ్యవహరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఈసీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయని ఈసీకి తెలిపినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ జరగని అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి దొంగ ఓట్లు చేర్చారని ఆరోపించారు. రాష్ట్రంలో అరాచకాలు రాజ్యమేలుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. దొంగ ఓట్లపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరామన్నారు. మనం నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. ఆయన సుదీర్ఘమైన అనుభవంలో కూడా నేను ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎలా జరిగినాయని చాలా బాగా వివరించారు. ఎంత ఫెయిర్ ఎలక్షన్ జరగడానికి ఆయన సాయశక్తులు ఎలా కృషి చేశారో చెప్పారు. జనసేన తరపు అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా, దొంగ ఓట్లు ఎలా రిజిస్టర్ చేశారు. ఆ చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి, వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి, మా వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. ఎవరన్నా ప్రజాస్వామ్య హాని జరుగుతుంటే గొంతెత్తితే పొలిటికల్ పార్టీస్ కానీ, వ్యక్తులు కానీ, ప్రైవేట్ వ్యక్తులు కానీ వాళ్ళందరి మీద కేసులు ఎలా పడుతున్నాయి, కేసులు ఎలా చేస్తున్నాయి, ముఖ్యంగా బైండ్ ఓవర్ కేసులు ప్రత్యేకించి పొలిటికల్ పార్టీ టీడీపీ వారి మీద కానీ, జనసేన కార్యకర్తల మీద కానీ ఇవన్నీ చాలా క్లియర్గా తెలియజెప్పడం జరిగింది వారికి. ఫస్ట్ టైం చాలా కాలం తర్వాత ఫుల్ ఎలక్షన్ కమిషన్ రావడం దాని తాలూకు సీరియస్నెస్ తెలియజేస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలి అని కేంద్రం ఎన్నికల సంఘం మనం నిర్ణయం తీసుకున్నందువల్లే ఈ రోజున ఫుల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో రావడం జరిగింది. చంద్రబాబు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.